అతను పేరు మోసిన ప్రపంచంలోనే డ్రగ్ మాఫియా డాన్. ఎట్టకేలకు అతన్ని హతమార్చడంతో మెక్సికోలో అలజడి రేగింది. డాన్ మద్దతుదారుల మాటల్లో చెప్పలేనంత విధ్వంసాన్ని సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లే లక్ష్యంగా రాళ్లు రువ్వుతూ కాల్పులకు తెగబడ్డారు. ఏది కనిపిస్తే దానికి నిప్పు పెట్టారు. ఈ భయానక వాతావరణంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితం కాగా విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. దీంతో మెక్సికో అల్లకల్లోలంగా మారింది. ఆ ఒక్కడి కోసం ఇంత విధ్వంసమా? ఎవరతను? ఏంటా కదా? వాచ్ ది స్టోరీ. ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్ నెమీసియో ఎల్ మెంచో ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికో సైన్యం మెరుపు దాడిలో 59 ఏళ్ల సిజేఎన్జీ అధినేత ప్రాణాలు కోల్పోయాడు. జలస్కోలో ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్లో ఎల్మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందినట్టుగా ప్రకటించింది ఆ దేశ సైన్యం. ఇక ఈ ఆపరేషన్లో మరో 10 డ్రగ్ ముఠా సభ్యులు మరణించగా 5 సైనికులకు గాయాలయ్యాయి. అయితే 136.15 కోట్ల అమెరికన్ రివార్డున్న ఎల్మెంచో అంతంతో మెక్సికోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెంచో అంతం తర్వాత మెక్సికోలో ఒక్కసారిగా పరిస్థితులు దిగజారాయి. అయినా పోలీసులు కనిపించలేదు, ఆర్మీ రంగంలోకి దిగలేదు. చివరకు మెక్సికో ప్రెసిడెంట్ కూడా ఏం చేయాలో తెలియక చేతులెత్తేశాడు. దీంతో మెక్సికో రణరంగాన్ని తలపించింది. మెంచో మృతిని జీర్ణించుకోలేని డ్రగ్ కార్టెల్స్ కోపంతో రగిలిపోయారు. రోడ్ల మీదకొచ్చి నానా హంగామా చేశారు. కార్లు, భారీ ట్రక్కులు, బైకులు, ఇలా ఏ వాహనం కనిపిస్తే దానికి నిప్పు పెట్టారు. వాహనాలన్నీ మంటల్లో కాలిపోయాయి. ఎక్కడ చూసినా విధ్వంసమే. మెయిన్ సెంటర్లలో టైర్లను తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మెక్సికోలో పరిస్థితులన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. ఈ హింసకు అంతం ఎక్కడో కూడా తెలియలేదు. ఈ దెబ్బకు ఎయిర్పోర్ట్లు కూడా మూసివేయాల్సి వచ్చింది. మెంచోను హతమార్చడంతో మెక్సికోలోని అనేక రాష్ట్రాల్లో హింస చెలరేగింది. ఆందోళనలు మిన్నంటాయి. డ్రగ్స్ మాఫియా డాన్ అనుచరులు, డ్రగ్ కార్టెల్స్ చాలా ప్రాంతాల్లో రోడ్లను అష్టదిగ్బంధనం చేశారు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులను కూడా తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ దేశం మొత్తంగా అగ్నిగుండంగా మారింది. ఎక్కడ చూసినా వీధుల్లో యుద్ధ వాతావరణం కనిపించింది. జాలిస్కో స్టేట్తో పాటు మెక్సికో అంతటా డ్రగ్ కార్టెల్ సభ్యులు అల్లకల్లోలం సృష్టించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ హింసతో సాధారణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితం కాగా తుపాకుల మోతతో మెక్సికో మొత్తం హోరెత్తింది. వాస్తవానికి మెంచో ఒక మాఫియా డాన్. అతనికి మద్దతుగా ఈ స్థాయిలో హింస చెలరేగడం అక్కడి ప్రభుత్వానికి కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ హింసను నియంత్రించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అంటే అక్కడి డ్రగ్ మాఫియా ఎంత బలంగా వేళ్లురుకుపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సంఘ విద్రోహ శక్తుల పోలీసులు, ఆర్మీని లెక్క చేయకుండా విధ్వంసం సృష్టిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్కడి వ్యవస్థలు శాసిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అల్లర్లు, దాడులు, ఆందోళనలన్నీ ఎల్మెంచో డ్రగ్ కార్టెల్కి ఎంత ముఖ్యమైన వాడో చెప్తున్నాయి. అతని పతనంతో డ్రగ్ మాఫియా ఇప్పుడు పూర్తిగా సందిగ్ధంలో పడిపోయింది. అందుకే ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. ఎల్మెంచో అంతం డ్రగ్ కార్టెల్ మాత్రమే కాదు, చిన్న చిన్న ముఠాలు కూడా రంగంలోకి దిగాయి. ఎందుకంటే మెంచో తర్వాత అతని స్థానాన్ని కబ్జా చేసేందుకు, ఆధిపత్యాన్ని చెలాయించేందుకు. దీంతో మెక్సికోలో గ్యాంగ్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. దీంతో మెక్సికో సిటీ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లోనూ సైన్యాన్ని భారీగా మోహరించారు. అమెరికా మెక్సికో బోర్డర్ దగ్గర కూడా పరిస్థితులు, సెక్యూరిటీని టైట్ చేశారు. ఎల్మెంచో అసలు పేరు నెమేసియా ఒసెగ్యుయరా సెర్వాంటాస్. 1966లో మెచోకాన్లో ఓ మారుమూల కుగ్రామంలో పుట్టాడు. అక్కడ అవకాతాడో పాటు గంజాయి, నల్లమందు ఎక్కువగా సాగవుతాయి.
తన చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసిన మెంచో ఆ తర్వాత 1980లో అమెరికాలో అక్రమంగా ప్రవేశించాడు. మొదటిసారిగా కాలిఫోర్నియాలో హెరాయిన్ సప్లై చేస్తూ బుక్ అయ్యాడు. యుఎస్ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం అమెరికా అతన్ని మెక్సికోకు అప్పగించింది. ట్విస్ట్ ఏంటంటే స్వదేశానికి వచ్చిన తర్వాత మెంచో కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు. కానీ ఈజీ మనీకి అలవాటు పడ్డ అతను డ్రగ్స్ దందాపై గురిపెట్టాడు. డ్రగ్స్ బిజినెస్లో మొదట మెక్సికోలో శక్తివంతమైన సినావోలో డ్రగ్స్ కార్టెల్కు చెందిన ముఠాలో అతను పనిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతగా గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాడు. 2009లో సొంతగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే డ్రగ్ ముఠాను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి అతనికి తిరుగు లేకుండా పోయింది. హత్యలకు సైతం అతను వెనకాడలేదు. డ్రగ్స్ దందాలో ప్రత్యర్థులను అత్యంత దారుణంగా హత్య చేయడం, సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్టు చేసి భయాందోళనలు సృష్టించడం ఇతని యొక్క స్టైల్. ఇలా గడిచిన 10 ఏళ్లలో ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు. మెక్సికోలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్గా మారాడు. అమెరికాకు ప్రధాన డ్రగ్ సప్లయర్గా చీకటి వ్యాపారంలో తారస్థాయికి చేరుకున్నాడు. ఎల్మెంచోకు చెందిన సిజేఎన్జీ ముఠా ఒక మాదక ద్రవ్యాల వ్యాపారంలోనే కాదు, ఎన్నో నేరాలకు పాల్పడింది. 2015లో 6 వారాల వ్యవధిలోనే అత్యంత దారుణంగా 20 మందికి పైగా పోలీసుల తలలు నరికి హత్య చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. మొన్నటిదాకా అమెరికాకు సప్లై అయ్యే సింథటిక్ డ్రగ్స్, ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యాపారంలో ఎల్మెంచోదే పైచేయి. చివరకు అమెరికా కూడా జాలిస్కో డ్రగ్స్ కార్టెల్ని ఉగ్ర సంస్థగా పరిగణించింది. మెంచోపై $15 మిలియన్ రివార్డు కూడా ప్రకటించింది అక్కడి సర్కార్. అంటే మన కరెన్సీలో 136 కోట్లు. మెక్సికో డ్రగ్ కింగ్ పింగ్ ఎలా చాపో తర్వాత ఆ దేశంలో అత్యంత పవర్ఫుల్ క్రిమినల్ బాస్గా ఎల్మెంచో మారాడు. అజ్ఞాతంలో ఉంటూనే తన వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించడం ఇతడి స్టైల్. తాను ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. పట్టణంలో కాకుండా గ్రామాల్లోనే ఇతను ఎక్కువగా తలదాచుకునేవాడు. గతంలో 2 సార్లు అతను పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఇక ఎల్మెంచో ఒక్కడే కాదు, అతని ఫ్యామిలీకి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉంది. అతని భార్య రోజా లిండా వాలెన్సియా జాలిస్కో డ్రగ్ కార్టెల్ ఆర్థిక వ్యవహారాలు చూసేది. కొడుకు అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలా ఫ్యామిలీ మొత్తం డ్రగ్స్ దందాలో మునిగి తేలారు. రోజు రోజుకు శృతిమించుతున్న మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పుడూ అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో అతని ఆచూకీ గుర్తించింది, హతమార్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా డ్రగ్ డాన్ అంతంపై స్పందించారంటే అతని పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎల్మెంచోని హతమార్చిన క్రెడిట్ అమెరికా ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్ మాఫియా డాన్ ఎల్మెంచోని సైన్యం హతమార్చిందని వైట్ హౌస్ కూడా ప్రకటించింది. మొత్తంగా మెక్సికో రణరంగంగా మారింది. ఎల్మెంచో డ్రగ్ కార్టెల్ సభ్యులు చేస్తున్న అల్లర్లతో పరిస్థితులు దిగజారాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, స్థానిక అధికారులు ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే ఓ కరుడుగట్టిన నేరస్తుడిని మట్టుబెడితే ఈ స్థాయిలో విధ్వంసమా? అతనికి మద్దతుగా ఈ స్థాయిలో ఆందోళనల? ఇప్పటికైనా అక్కడి పాలకులు వాస్తవాలను గ్రహించాలి. డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులే మెక్సికోను శాసించే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.